పెరుగు గారెల కంటే ఎంతో రుచిగా ఉండే పెరుగట్లు ఎలా తయారు చేయాలో ఈరోజు సుజాత కిచెన్ లో చూద్దామండి. 4-5 గంటలు నానబెట్టి 2 సార్లు కడిగిన కప్పు మినపగుళ్ళు మిక్సీలో వేసి స్పూను ఉప్పు కాస్త నీరు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో వేసి 1/2 స్పూన్ కారం వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోగా గిన్నెలో పెద్ద కప్పు పెరుగు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 2 గ్లాసుల నీళ్లు వేసి బాగా కలపాలి. కడాయిలో టేబుల్ స్పూన్ నూనె, పోపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు వేపి పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. కనబెట్టిన మినప్పిండి గరిటెతో తీసుకొని వేడివేడిగా ఉన్న పెనంపై చిన్న చిన్న అట్లు పోసుకోవాలి. స్పూన్ నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా ఎర్రగా కాలాక పెరుగు పులుసులో కలిపి 10 నిమిషాలు అలా ఉంచితే మెత్తగా దూదిలా ఉండే పెరుగట్లు రెడీ. పుల్లటి పెరుగులో అయితే పుల్లట్లు ఒక రకమైన రుచి, ఫ్రెష్ పెరుగులో అయితే కొంచెం స్వీట్ గా మరో రుచి. మీరు ట్రై చేసి మీకేది నచ్చిందో కామెంట్ చేయండి.